రైజింగ్ ఎర్లీ ఈజ్ ఏ స్పిరిచువల్ డిసిప్లిన్. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ నీకు అక్షరార్థమైన జీవితంలో బాగుపడాలంటే, ఔన్నత్యం రావాలంటే, వృద్ధి కలగాలంటే ఇంతకంటే మించిన ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ లేదు. ఇది మీకు ఎలాగ అలవాటైంది అంటే, మేము చిన్నప్పుడు ముగ్గుతో పెట్టిన విద్య అన్నమాట ఇది. మా తల్లిదండ్రులు రైజప్ ఎర్లీ, ఉదయమే లేవాలి, అది మా ఇంటిలో కంపల్సరీ అన్నమాట. పెద్ద పేను బెత్తం ఉండేది మా దగ్గర, అదే ఒక 6 అడుగులు ఉంటుంది పేను బెత్తం. అది మేము 5 పిల్లలు, మేము అందరం ఇలా లైన్గా అనుకుంటే 4 గంటలకు అల్లారం కాదు వచ్చేది, సట్టు మనం ఒక దెబ్బ పడుతుంది మా కాళ్ళ మీద. మేము లేవాలి ఇక అంతే, కంపల్సరీ లేవాలి 4 గంటలు. అది అలవాటుగా మారి. ఇప్పుడు ఇది మీ పిల్లలకు చెప్పి చూడండి, వాళ్ళు వింటారా ఈ మాట? నాకు తెలిసి ఎవరు వినరు. చిన్న పిల్లల చేతిలో సెల్ ఇచ్చి టీవీ ఆన్ చేసి, మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళతో కూర్చొని 1 గంట 2 గంటలకు మటన్ చికెన్ బిర్యానీలు తినుకుంటా నవ్వుకుంటా పిల్లలు స్కూల్కి పోవాలి పొద్దున్నంటే ఆ తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఏంటంటే పిల్లలు తొందరగా శుచి శుభ్రం అంతా చేసి కడుపు నిండా ఆహారం పెట్టి ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత వెంటనే ఏం చేయాలి? పడుకోబెట్టాలి. ఎంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు అలా? దే ఫెయిల్డ్ మిజరబుల్. ఒప్పుకోవాలి, మీరు ఓడిపోయినారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ ఈజ్ ద వే టు బి హెల్తీ, వెల్తీ అండ్ వైజ్.